అన్నగారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా ఆయన స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రజల కోసం అంటే చిత్ర పరిశ్రమ ఒకటే కాదు, ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రజలకు ఏదైనా సరే మేలు చేయాలని ఎన్నో సంక్షేమ పథకాలు స్థాపించి అవన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చి విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విషయాల్లో నీరు కానీ ఏది కానీ ఎడ్యుకేషన్ కానీ మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీలు పెట్టి ఎన్నో పేదల కోసం కిలో ₹2 పెట్టి తెలుగు గంగా ప్రాజెక్టుని స్థాపించి ఇప్పటికీ వేల హెక్టార్లలోన పంటలు పండుతూ ఉన్నాయి. ఇలాంటి అభివృద్ధి పథమైనటువంటి పథకాలు ఎన్నో పెట్టి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ నిలిచిపోయినాడు. అందుకనే ఆయన అభిమానంతో కోట్లాది మంది అభిమానుల యొక్క గుండెల్లోనే ఆయన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మేము కూడా అందులో ఒకరం కాబట్టి ఆయనని ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేసి మా యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాము. ఇదే పథకాలని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా కొన్ని జోడించి ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. ఆయన ఇలాగే తీసుకుపోవాలని మన యొక్క తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లోన గొప్ప స్థానంలో నిలబెట్టాలనేది మేము కోరుకుంటూ ఉన్నాము. ఆయన చేస్తాడని మాకు చాలా నమ్మకం ఉంది, చేస్తాడు కూడా.